హాయ్ ఫ్రెండ్స్, వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారిపైన సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో చంద్రుని మనస్సును నియంత్రించే గ్రహంగా చెబుతారు. చంద్రుడు మన మానసిక స్థితిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక రాహును నీడ గ్రహంగా, గందరగోళం సృష్టించే గ్రహంగా చెబుతారు. చంద్రుడు మరియు రాహు ఒకరితో ఒకరు కలిసినప్పుడల్లా అది అన్ని రాశి చక్రాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి చంద్ర రాహుల కలయిక కొనసాగుతుంది. ఈ కలయిక 3 రాశులకు కష్టాలను, నష్టాలను తెచ్చిపెడుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. చంద్రుడు రాహు కలయిక కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాలు వస్తాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్యాలయంలోనూ ఒత్తిడి పెరుగుతుంది. మేషరాశి వారు వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. రీటైల్ వ్యాపారంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చట్టపరమైన చిక్కులలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి. చంద్రుడు రాహువు సంయోగం కర్కాటక రాశిలో ఉన్న వ్యక్తుల జీవితాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కర్కాటక రాశి జాతకులకు ఆఫీసులో సహ ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ పనిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. విద్యార్థులుగా ఉన్న వారికి చదువులో ఏకాగ్రత కుదరదు. ఫలితంగా నష్టపోతారు. ఇక కుటుంబ సభ్యులలో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కన్యరాశి వారికి చంద్రుడు రాహు కలయిక ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయంలో అనిశ్చితి కనిపిస్తుంది. పనిపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయం కాదు. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.